సమూయేలు 13. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామాను బట్టి చిక్కిపోయాను. అమ్నోను నాకు మిత్రుడొకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలవాడు. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిగ్గుపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనిని బోధింపగా అమ్నోను పడక మీద పడుకొనెను. అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్నయ్యకు అమ్నోనును ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధపము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పడుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిసి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్న వారందరూ నా యుద్ధ నుండి అవతల పొందెను. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములు తీసుకొని గది లోపల ఉన్న అన్నయ్యకు అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో సైనింపుమని చెప్పగా ఆమె, నా అన్న నన్ను అవమానపరచుకుము, ఇలాగూ చేట ఇజ్రాయేళ్లకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేనెక్కడ దాచుకొను, నీవును ఇజ్రాయేళ్లలో దుర్మార్గుడవని అగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో సైనించెను. అమ్నోను ఇలాగూ చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి అది వరకు ఆమెను ప్రేమించిన కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె నన్ను బయటికి తోసివేయుటకు నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను. ఆమె మాట వినక తన పని వారితో ఒకని పిలిచి దీనిని నా యుద్ధ నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాను. కన్యకలైన రాజకుమార్తెల వివిధ వర్ణము గల చీరలు ధరించువారు ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణము గల చీరను చింపి నెత్తి మీద చేపట్టుకొని ఏడ్చుచూ పోగా, నీ అన్నయ్యకు అబ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదే తన అన్నకు అబ్షాలోము ఇంట నుండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినపడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకునేను. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డయు మాట్లాడక ఊరకుండెను. కానీ తన సహోదరియకు తామరును బలవంతము చేసినందున అతని మీద పగ ఉంచెను. 2 సంవత్సరముల తరువాత ఎఫ్రాయిమునకు సమీపము నుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడైన నాకు గొర్రె బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజువైన నీవు సేవకులను విందునకు రావాలని నీ దాసుడైన నేను కోరుకునుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడ, మిమ్మును పిలవద్దు, మేము నీకు అధికముగా భారముగా ఉందుము, మేమందరము రాత గదని చెప్పెనని అబ్షాలోము రాజు బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్ళనొలక అబ్షాలోము దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయినడలా నా అన్నయ్యకు అమ్నానుతో కూడా వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలని రాజును అడగగా, అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును
తన కుమారునందరిని అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమున సంతోషి అయి ఉండుట మీరు కన్నిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక